వరదగారు చిరంజీవి గారి చంటబ్బాయి 40 సంవత్సరాలు పూర్తి చేసింది. 40 సంవత్సరాలంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిన్న కాక మొన్న వచ్చినట్టు అనిపిస్తుంది ఆ సినిమా. ఈయన దగ్గరికి వచ్చేటువంటి కేసులు, ఈయన వ్యవహరించే తీరు, ఆ అసిస్టెంట్తో పడే తెప్పలు, ఇది చాలా విపరీతమైనటువంటి కామెడీ జనరేట్ చేస్తుంది. ఇప్పటికే ఆ సినిమాకి అభిమానులు ఉన్నారు. అంత ప్రభావం వేసినటువంటి సినిమా చివరి 10 నిమిషాలు మాత్రం ఏడిపించేస్తాడు. వరదగారు చిరంజీవి గారి చంటబ్బాయి 40 సంవత్సరాలు పూర్తి చేసి ఉంది. అంటే 22 ఆయన బర్త్డేకి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 86లో రిలీజ్ అయింది. నిన్న కాక మొన్న వచ్చినట్టు అనిపిస్తుంది ఆ సినిమా. అవునా? బాగా గుర్తా మీకు? ఓకే. అంటే భీమవరపు బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఓకే. జంధ్యాల గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించటం, అంటే జంధ్యాల గారితో సినిమా చెయ్యాలి అనే అభిప్రాయం చిరంజీవి గారికి ఉంది. కానీ ఏ తరహా సినిమా చెయ్యాలి అన్న దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ నడిచింది. అప్పటికి ఈయన యాక్షన్ సినిమాలతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఆ టైంలో జంధ్యాల గారు అంతకు ముందు చేసినటువంటి ఒక సినిమా అమరజీవి అని ఒక సినిమా చేశాడు ఆయన, అక్కినేని నాగేశ్వరరావు గారితో. ఓకే. పెద్ద హీరోలు ఆయన డైరెక్షన్లో చేయటం మొదలైంది అమరజీవితో. అమరజీవి సినిమా నాగేశ్వరరావు గారి జానర్లోకి వెళ్ళి ఆయన సినిమా తీశాడు. అంటే జంధ్యాల గారి జానర్లో ఉండదు ఆ సినిమా. అప్పటికి నాగేశ్వరరావు గారు నటిస్తున్నటువంటి సినిమాల ధోరణిలోనే వెళ్తుంది. దాని మీద ఓ చిన్న క్రిటిసిజం వచ్చింది. మేము జంధ్యాల గారి డైరెక్షన్లో నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూద్దామని కదా థియేటర్కి వచ్చింది. నాగేశ్వరరావు గారి ధోరణిలో జంధ్యాల గారి సినిమా తీస్తే ఎలా అని రివ్యూవర్స్ మాట్లాడారు, రాశారు. ఈ రాతల ప్రభావం మన సినిమా మీద ఉండకూడదు, మీ ధోరణిలోనే మీరు సినిమా తీయండి, మీ ధోరణికి అడాప్ట్ అయి నేను యాక్ట్ చేస్తాను అని ఈయన ప్రపోజల్ పెట్టాడు చిరంజీవి గారు. పెట్టిన తర్వాత ఇక అప్పటికి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే, మనం లేనిపోని కసరత్తులు చేయక్కర్లేదు అయితే అనుకున్నాడు. అనుకుని టోటల్గా అప్పటికి చిరంజీవి గారు చేస్తున్నటువంటి సినిమాలకి పూర్తి భిన్నమైనటువంటి కథను తీసుకున్నాడు. ఈ చంటబ్బాయి అనే కథ అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసినటువంటి ఒక సీరియల్. అది నవలగా కూడా వచ్చింది. ఓకే. ఓకే. అది సీరియల్గా ఉన్న రోజుల్లోనే జనాలను విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. ఆ నవల రైట్స్ తీసుకుని అంతకుముందు 2 రెళ్ళు ఆరని ఒక సినిమా మల్లాది గారిదే చేశాడు ఈయన. అది చాలా పెద్ద హిట్. ఆ పద్ధతిలోనే ఈ నవల తీసుకుని దీనికి సినిమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుని చిరంజీవి గారిని, సుహాసిని వీళ్ళని హీరోయిన్స్గా పెట్టి మొదలుపెట్టి దానిలో ఆయనకు సంబంధించినటువంటి టీం మొత్తం ఉంటుంది. జంధ్యాల గారి సైన్యం అనొచ్చు ఒక రకంగా. సుత్తివేలు వీరభద్రరావు గారు, ఓకే, ఆర్టిస్టులు, అలాగే పొట్టి ప్రసాద్ గారు, శ్రీలక్ష్మి గారు, ఈ మొత్తం బెటాలియన్ అంతా ఉంటుంది. ఇప్పటికీ ఆ సినిమా సన్నివేశాలు జనాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోయిన సీన్లు అనేకం ఉన్నాయి. అంటే రెఫరెన్స్ సీనులుగా వాడుతున్నవి అనేకం ఉన్నాయి. అందులో కథ ఏంటి, ఒక కోటీశ్వరుడు, ఆయన కొడుకు చిన్నప్పుడు మిస్ అవుతాడు, అతని కోసం వెతుకులాట. అతని కూతురు డాక్టర్, ఆవిడ ఒక డిటెక్టివ్ని ఎంగేజ్ చేస్తుంది. ఆ డిటెక్టివ్ ఆ చంటబ్బాయిని కనిపెట్టడం అనేది ప్రోగ్రాం. ఇది వీళ్ళు పేపర్లో వేసేసరికి కొంతమంది ఉత్సాహపడి నేనే చంటబ్బాయిని కొంతమంది వస్తారు. అంటే ఒక రకంగా నేనంటే నేనే అని కృష్ణ గారితో సినిమా తీశారు డూండి గారు. అది కూడా ఇదే లైన్. ఇది కూడా దాదాపు అలాగే అనిపిస్తుంది. అలా వచ్చినటువంటి చంటబ్బాయిల్లో చంద్రమోహన్ ఉంటాడు, అలాగే సుధాకర్ ఉంటాడు. వీళ్ళు కూడా మేమే చంటబ్బాయిలు అని వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు అవునా కాదా అని తేల్చడం అనేది ఒక ప్రోగ్రాం. అసలు చంటబ్బాయి ఎవరు అని కనిపెట్టడం ఒక ప్రోగ్రాం. ఈ సెర్చ్లో ఈ డిటెక్టివ్ని ఎంగేజ్ చేస్తారు. ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ చిరంజీవి గారు, డిటెక్టివ్ పాండు ఈయన క్యారెక్టర్ పేరు. అవును, అసిస్టెంట్ ఉంటాడు, మళ్ళీ జేమ్స్ పాండ్ అంటూ ఉంటాడు. ఈ జేమ్స్ పాండ్ అనే పేరుతో ఆయనకు సుత్తివేలు
అసిస్టెంట్. ఈ అసిస్టెంట్కి ఒరిజినల్ నవలలో ఈ క్యారెక్టర్కి ఆ ఆఫీస్ రూమ్లో ఒక తెల్ల పేపరు ఫ్రేమ్ గట్టి ఉంటుంది. ఏంటి తెల్ల పేపర్ ఫ్రేమ్ గట్టి ఉంది అని అడుగుతారు వచ్చిన వాళ్ళు. అంటే మీకు కనపట్టలేదా డిటెక్టివ్ యుగంధర్ అంటాడు. యుగంధర్ అంటే ఇప్పుడు మీరు నవల చదువుతారు కదండి, చదివినప్పుడు గిరిజశ్రీ భగవాన్ గారి నవల చదివినప్పుడు మీకు ఎవరికి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఊహించుకుంటారు కదా, దానికి ఒక రూపం లేదు. అందుకని నేను తెల్ల పేపర్ పెట్టాను అక్కడ, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఊహించుకోవచ్చు. అదైతే డిటెక్టివ్ యుగంధర్ది ఫోటో అని చెప్తాడు. ఆ లెవెల్ కంటెంట్ నడుస్తుంది సినిమాలో. ఈయన దగ్గరికి వచ్చేటువంటి కేసులు, ఈయన వ్యవహరించే తీరు, ఆ అసిస్టెంట్తో పడే తెప్పలు, అవును, ఇది చాలా విపరీతమైనటువంటి కామెడీ జనరేట్ చేస్తుంది. అలాగే భీమరాజు గారు ఎస్ఐ ఆ ఏరియాలో, ఆయనతో చిరంజీవి గారు పడే తిప్పలు అవన్నీ అవొక ఎత్తు. ఇలా ఒక మర్డర్ కేసులో జ్వాల అనేది హీరోయిన్ పేరు, ఆవిడ వస్తుంది ఈయన దగ్గరికి. అంటే ఆవిడ మీద డౌట్ ఉంటుంది, సుహాసిని, మిస్ జ్వాల. అక్కడ ఒక అనుమానితురాలు ఈవిడ. ఆ రోజుల్లో ఈ టెలిఫోన్స్ క్లీన్ చేయటం అనే ఒక జాబ్ ఉండేది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ టెలిఫోన్ వీక్లీ క్లీన్ చేయటం అనేది బయట నుంచి అవుట్ సోర్సింగ్ ప్రోగ్రామ్. అది ఆ ఉద్యోగం చేస్తూ ఉంటుంది అమ్మాయి. అలా తను ఫోన్ క్లీనింగ్కి వెళ్ళిన ఇంట్లో జరిగిన ఒక మర్డర్లో ఈవిడిని అనుమానిస్తారు. దాని నుంచి బయటపడటానికి ఇతన్ని ఆశ్రయిస్తుంది. మేము చాలా క్యాపబుల్ అని చెప్పుకోవటానికి తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది సుహాసిని ముందు. అవును, ఆ కోటేసుకొని నానా కష్టాలు పడతాడు. ఓకే, అది ఇప్పటికీ రెఫరెన్స్ సీనే. అవును, ఈ వచ్చినటువంటి చంటబ్బాయిలు అని చెప్పుకుని ఆ ఇంట్లో చేరినటువంటి వాళ్ళ భార్యలది ఒక మేనరిజం. అందులో ఈ శ్రీలక్ష్మి చంద్రమోహన్ వైఫ్గా యాక్ట్ చేసింది ఆవిడ. అందులో ఆవిడ రైటర్. ఆ ధనవంతుడు, ఆ కోటీశ్వరుడు గారికి ఒక మ్యాగజైన్ ఉంటుంది, ఆయన పబ్లిషర్ కూడా. ఆయనకు ఒక మ్యాగజైను, ఒక పేపరు, ప్రింటింగ్ వ్యవస్థ ఉంటుంది. అది ఇన్స్పైర్ చేస్తుంది ఈవిడ రచయిత్రి. దానికి ఒక ఎడిటర్ ఉంటాడు, పొట్టి ప్రసాద్. అతని దగ్గరికి వెళ్ళి తన కవిత్వము, తన కథలు వినిపించేస్తూ ఉంటుంది ఈవిడ. అలాగే వంటలకి సంబంధించి నేను చాలా రాశాను కంటెంట్, దీన్ని పబ్లిష్ చేయండి అని వెళ్తూ ఉంటుంది. అదే ఏమిటండి అంటే, ఈ వారం వంటకం అనే శీర్షిక కింద అరటిపండు లంబా అని పెట్టండి అంటుంది. ఇలా టార్చర్ పెడుతూ ఉంటుంది. నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా అని దీని పేరు పెట్టాను. ఈవిడ చెప్పే కథలు, ఈవిడ చెప్పే కవిత్వము విని ఈవిడ వెళ్ళి ఒక సీరియల్ రాశాను మీకు వినిపిద్దామని వచ్చాను అంటుంది. అంతకు ముందు వెళ్ళినప్పుడు ఈవిడిని పంపించేస్తాడు బయటికి. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఆవిడ ఓనర్ గారి కోడలు అనే హోదాలో వస్తుంది. కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. వచ్చాక ఇక తప్పదు కానివ్వండి అంటాడు. కానివ్వండి అని చెప్పి ఆ పక్కన ఒకరిని పిలుస్తాడు, అసిస్టెంట్. ధమ్ యాక్ట్ చేశాడు. అది పిలిచి వాడు చెప్తాడు, ఆంధ్రా బ్యాంకులో నా పేరుతో 13 రూపాయలు ఉన్నాయి, ఇది నా భార్యకి చెప్పు. పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. మరి కోడలు గారు ఏదో కథ వినిపిస్తానంటున్నారు, ఒకవేళ నేను అటు ఇటు అయితే నువ్వు కొంచెం మా ఇంటికి ఇన్ఫార్మ్ చేయని చెప్పి మీరు చెప్పండి అమ్మా అంటాడు. ఈ లెవెల్ టార్చర్ నడుస్తుంది సినిమా అంతా. అవును, ఈ ప్రయాణంలో భాగంగా చిరంజీవి గారితో రకరకాల వేషాలు, విన్యాసాలు కూడా చేయించాడు ఆయన. చేయించి అందులో చార్లీ చాప్లిన్ గెటప్లో ఒక పాట ఉంటుంది, అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను అని. అది తర్వాత ఆవిడ్ని సెర్చ్ చేస్తూ ఒక పాట ఉంటుంది, అంటే ఒక వెతుకులాట పాట. అల్లు రామలింగయ్య గారు సుహాసిని ఫాదర్ క్యారెక్టర్ చేశాడు అందులో. చిరంజీవి, అల్లు రామలింగయ్య మధ్య నడిచేటువంటి కామెడీ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అల్లు అరవింద్ గారు ఉంటున్నారు కదా. అల్లు అరవింద్ గారు తనని అసిస్టెంట్గా పెట్టుకోమని చిరంజీవి గారిని అడుగుతూ ఉంటాడు. ఆ అడిగే క్యారెక్టర్ ఒక ఆస్పిరెంట్ అసిస్టెంట్ అనమాట ఆయన. అందుకని ఈయనకి సర్ప్రైజ్ కలిగించడం ద్వారా ఇంప్రెస్ చేయాలనుకుంటూ ఉంటాడు అరవింద్.
ఇతను చాలా కీలకమైనటువంటి దశలో ఒక కేసు తేలిపోతోంది అనుకుంటున్న టైంలో అటాక్ ఇస్తాడు. ఇతను అటాక్ ఇచ్చి గందరగోళం చేసేస్తాడు అక్కడ. ఎందుకు వచ్చావు నువ్వంటే మమ్మల్ని ఇంప్రెస్ చేశానా లేదా చెప్పు గురువు అంటాడు. ఇంప్రెస్ చేయటం కాదు, మొత్తం చెడగొట్టావంటాడు. సారీ, ఈసారి ఇంప్రెస్ చేయడానికి వస్తానని వెళ్ళిపోతాడు. ఆ రెండోసారి కూడా అలాగే వస్తాడు. అలాంటి సందర్భంలోనే వచ్చి గందరగోళం చేస్తూ ఉంటాడు. అదే వాళ్ళిద్దరి మధ్య నడిచే సీన్లు ప్రతిదీ జంజాల గారు పక్కా స్క్రిప్ట్ లాక్ చేసి వెళ్ళారంటున్నారు గట్టిగా. అవును. ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సినిమాకి అభిమానులు ఉన్నారు. అంత ప్రభావం వేసినటువంటి సినిమా చివరి 10 నిమిషాలు మాత్రం ఏడిపించేస్తాడు. అంటే ఎవరు చంటబ్బాయి అనేది క్లారిటీ వచ్చేసిన తర్వాత తనకి క్లారిటీ వస్తుంది, వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ చంటబ్బాయి పడ్డ తిప్పలన్నీ చెప్తాడు. మనం ఇప్పుడు సస్పెన్స్ రివీల్ చేయకపోవడం అనే గొడవ లేదు కాబట్టి అవును, ఈ డిటెక్టివ్ పాండునే చంటబ్బాయి. తను చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడి ఇక్కడికి వచ్చింది అనే దగ్గర ఎందుకు చెప్పుకోలేకపోయాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నడిచేటువంటి ఆ చివరి 10 నిమిషాలు ఏడిపించేస్తాడు. మొత్తం సినిమా అంతా నవ్వించేసి అక్కడ ఏడిపించి పంపించేస్తాడు బయటకి. ఇది చంటబ్బాయి ఆ రోజుల్లో వేసిన ప్రభావం. అంటే చిరంజీవి గారికి కామెడీ టైమింగ్ అద్భుతం అనేది అంతకుముందు చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఈ సినిమా ఇన్ టోటల్గా ఆయనలో ఉన్నటువంటి ఆయనకున్న ఒక కోరికని, ఒక అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలి అనే కోరికని తీర్చేసింది. ఈ సినిమా ద్వారా ఆయన అప్పటికి చేస్తున్న ధోరణికి కొంచెం భిన్నంగా బయటకు వచ్చి ఒక రిలాక్సేషన్, ఈ రిలాక్సేషన్ సినిమా అలా నిలబడిపోయింది. ఆయన సినిమాలకి డైలాగ్ రైటర్గా పనిచేశాడు జంజాల్ గారు. అంతకుముందు ఆయన కథల్లో కూడా ఆయన నటించాడు. కానీ ఇది టోటల్గా డిఫరెంట్ సినిమా అప్పటికి ఇప్పటికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్